మనందరం గమనిస్తూనే ఉన్నాం కదండి. ఈ పరుగు ప్రపంచంలో చాలామంది అంటే వయసుతో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతున్నారు కదా. అంటే ఈ పరుగులో ఉన్నవాళ్ళు, పరుగు వాళ్ళతో ఉన్నవాళ్ళు చాలా తేడా ఉంది ఇక్కడ. నేను చెప్తాలేండి. అందరూ కూడాను ఒత్తిడికి గురవుతున్నారు, అలజడితో ఉంటున్నారు, అక్కడక్కడ ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. కొంతమంది అయితే వృద్ధులు తృణీకార భావనకు గురైపోతున్నారండి. అసలు వీటన్నిటికీ వయసుకి కూడాను సంబంధం లేదు. కొంతమంది 30 ఏళ్ల వయసులోనే ఎంత ఒత్తిడి ఉన్నా కూడాను ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. అది వాళ్ళ సహజ గుణం అనమాట. ఇలా ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండటం అనేది చాలామందిలో సహజ గుణంగా ఉండదండి. అసలు ఈ ఒత్తిడిని అధిగమిస్తేనే మెచ్యూరిటీ. ఈ విషయం గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. అసలు ఈ ఒత్తిడి కలగడానికి కారణం ఏంటి? పరిస్థితులు నిజమే కారణమేనే కాదంటలేదు. పరిస్థితులు కారణం అని నిజంగా మనం నమ్మినట్లయితే ఆ పరిస్థితుల్లో ఎవరు ఉంటారండి? మనుషులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు కదా. ఆ వ్యక్తులే కదా ఈ ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి ఆ వ్యక్తులు క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళు నిశ్శబ్దంగా క్రియేట్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు కూడాను మనకి ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, అక్కడ మౌనంగా ఉండాలని సపరేట్ సబ్జెక్ట్. ఎందుకంటే వీడియో పెద్దదవుతుంది కాబట్టి నేను ఓన్లీ నిశ్శబ్దం గురించే మాట్లాడతాను. వ్యక్తి అన్నవాడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్, అవసరం లేని చోట మాట్లాడకూడదండి. ఇది అలా ఉండాలి. ఒక సమూహంలో చాలామంది మాట్లాడేస్తున్నారు అనుకోండి, మీరు మాట్లాడవలసిన అవసరం నిజంగా లేదు. ఆ ఉత్సాహాన్ని చంపుకోలేక మాట్లాడితే అది వేరు, కానీ వాడు అలా మాట్లాడుతూ ఉంటే మీరు కూడా హాయిగా వింటూ ఉన్నారనుకోండి, ముందు అసలు మీ జ్ఞానం పెరుగుతుంది, మీరు ఎక్కడున్నారో తెలిసిపోతుంది కదా. చాలామంది ఏం చేస్తారంటే ఏదో కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఎవరిని అడిగారా? ఎవరు అడగలేదు కదా. అంటే మీ అవసరం లేదంతే. అవసరం లేని చోట నిశ్శబ్దంగా ఉండండి. అట్లాగే రెండో విషయం, హాని కలిగించే చోట కూడాను మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పని చేసేసాడు, మనకి తెలిసింది. పని చేసిన తర్వాత అతని ఫలితాన్ని అనుభవించాల్సిందే కదా. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు మీకు తెలుసు. చెప్పే ఉపయోగం ఏముంది చెప్పండి? పని అయిపోయిన తర్వాత, అతను ఆ పని చేసిన తర్వాత ఒకవేళ కనుక మీరు చెప్పారనుకోండి, కంగారులో పోయి ఇంకొక పని చేస్తే ఇబ్బంది పడేది అతనే కదా. కాబట్టి మీ మాటలు నిజంగా అతనికి హాని కలిగిస్తాయి అన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే రేపొద్దున పరిస్థితి మారచ్చు కదా. మారినప్పుడు మీరు అనుకున్నంత హాని అతనికి జరగకపోవచ్చు కదా. కాబట్టి ఒక వ్యక్తి పనిచేసినప్పుడు అతను ఆ పరిణామాలను ఎదుర్కోవాలంతే తప్ప మీరు మళ్ళీ అలా ఎందుకు చేసావు, అలా చేస్తే చూడు, ఇగో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, రేపొద్దున నీ పిల్లలు ఇబ్బంది పడతారు, నీ సంసారం కుదేలైపోతుంది, ఇవన్నీ చెప్పకూడదు. పని అయిపోయింది అంతే. అట్లాగే మూడో విషయం అండి, కోపంలో ఉన్నప్పుడు ఎవరు కోపంలో ఉన్నప్పుడు? మీరు కోపంలో ఉన్నప్పుడు కాదు, మీరు కోపాన్ని ఎలా అధిగమించాలనేది సపరేట్ సబ్జెక్ట్. వేరే వాళ్ళు విపరీతమైన కోపంతో ఉన్నారనుకోండి, ఇది చెప్పే ఉపయోగం లేదు. ఎందుకంటే అతను వినే మానసిక స్థితిలో లేడు. అటువంటిప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉంటే బెటర్ అండి కదా. అంటే ఎదుటివాడు వినే స్థితిలో లేనప్పుడు, అంటే కోపంలో వినే స్థితిలో ఉండడు. కానీ కొంతమంది కొన్ని భావాలని అలా పట్టుకొని ఉంటారు, అంటే వాటిలో మేట వేసిపోతుంటాయి, అదే కరెక్ట్ అనుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడాను వినే స్థితిలో ఉంటారు. కాబట్టి అప్పుడు కూడాను మీరు నిశ్శబ్దంగా ఉండటం బెటర్ అండి. కొంతమంది మాట నుంచి వాదనలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నా మాట నిజమని
ప్రూవ్ చేయాలనుకుంటారు. అంటే వాదనలో గెలవాలనే ఒక అహంకారంతో ఉంటారు. అప్పుడు కూడాను మీరు నిశ్శబ్దంగా ఉండటం బెటర్ అండి. అయితే నిజం నిష్ఠూరంగా ఉంటుంది కదా! అటువంటప్పుడు అది ఇతరులని బాధిస్తుంది అని మీకు తెలిసినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండటం బెటర్ అండి. నిశ్శబ్దంగా ఉండటం బెటర్. అంటే మిమ్మల్ని ఎవరు అడగలేదు కదా! అడగనప్పుడు మీరెందుకు అనవసరంగా మాట్లాడాలి చెప్పండి. రేపేం జరగబోతుందో మీకు కూడా తెలియదు. కాబట్టి మీ మాటలు ఇతరులని బాధించే అవకాశం ఉన్నప్పుడు కూడాను మీరు మాట్లాడకుండా ఉంటే సరిపోతుందనమాట. అట్లాగే మనకు విషయం పూర్తిగా తెలియనప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడంటే ఉచిత సలహాలు పడేస్తూ ఉంటాడు. ఆ సబ్జెక్ట్ గురించి అతనికి తెలియదు. ఇటువంటి వాళ్ళని మనం చాలామంది చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు విషయాలు పూర్తిగా తెలియనప్పుడు కూడాను మనం నిశ్శబ్దంగా ఉండటం బెటర్ అండి. అలా ఉండగలిగినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ మనలోకి జ్వరపడదు. మనం ముందు ప్రశాంతంగా ఉంటాం. అవసరం లేని చోట మళ్ళీ చెప్తాను. అవసరం లేని చోట, 2 మాటలు హాని కలిగించే చోట, 3 కోపంలో ఉన్నప్పుడు, 4 ఎదుటివాడు వినే స్థితిలో లేనప్పుడు, 5 వాదనను గెలవాలనే అహంకారం వచ్చినప్పుడు, 6 మన మాట ఇతరులని బాధించే అవకాశం ఉన్నప్పుడు, 7 మనకి విషయాలు పూర్తిగా తెలియనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం బెటర్ అండి. అంతేనండి. ఈ 7 విషయాలని గమనించండి. మీకు తెలియని ప్రశాంతత వస్తుంది. అవసరమైతే ఈ విషయాల్ని కాగితం మీద రాసుకోండి. అందుకనే నేను రెండోసారి చెప్పాను. రాసుకొని మీరు మాట్లాడాలి అని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఈ 7 విషయాల్లో కనెక్ట్ అవుతారు. ఎందుకులే అని చెప్పి నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, జీవితం అద్భుతంగా ఉంటుందండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నది. అంతకంటే లేదండి. వినందుకు కృతజ్ఞతలు. నా మాట నచ్చితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి. లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి. అలాగే లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకున్నారనుకోండి, నాతో హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI పోరూరి అనే మా ఇంటి పేరు వస్తుందన్నమాట. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.